చూస్తేనే తెలిసిపోతుంది కదా కర్రీ ఎంత బాగుందో. చిక్కటి గ్రేవీతో, మంచి కమ్మటి రుచితో. స్టవ్ పైన బాండి పెట్టుకొని 3 లేదా 4 స్పూన్ల నూనె వేసి ఒక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలాని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. 3 మీడియం సైజు ఆనియన్స్, కొంచెం ఉప్పు వేసి ఆనియన్స్ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 మీడియం సైజు టమాటాస్ కూడా వేసి టమాటా మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. సరిపడా ఉప్పు, కారం వేసి నేను 4 స్పూన్లు కారం తీసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ ధనియాల పొడి, సగం స్పూను గరం మసాలా, 1½ స్పూను కొబ్బరి గసగసాలు వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మంటను మీడియంలో పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూసి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చికెన్ మంచిగా వేగి ఉంటుంది. ఒక్కసారి ముక్కని చూస్తే ఉడికిందా లేదా తెలిసిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి చాలా సాఫ్ట్గా మంచి కన్సిస్టెన్సీతో చికెన్ మంచి టేస్ట్గా కుదిరింది. వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. భలే కమ్మగా మంచిగా కుదిరింది చికెన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.